That's all. అందరి సోదర సోదరీమణులందరికీ నమస్కారం. ఈనాడు మనం స్పిరిచువల్ అనాటమీ బుక్ రీడింగ్ ఇంగ్లీష్ టు తెలుగు 27వ సెషన్లో ఉన్నాం. నిదానంగా అయినా మనం ఈ ఆధ్యాత్మిక పుస్తకంలోని విషయాలను తగినంత వరకు ఆకలింపు చేసుకుని అనుభూతిలోకి రావాలని మనం ప్రయత్నం చేస్తున్నాం. మాస్టర్ గారు కూడా ఎక్కడికి వెళ్ళినా ఈ మధ్య చూసాం, ఏదైనా ఉదయం కూడా మార్నింగ్ మాస్టర్ అట్లా అనుకుంటాను, అక్కడ కూడా పుట్టిన బేబీ ఉదాహరణ ఇస్తాడు కదా, ప్రాణశక్తి. సో స్పిరిచువల్ అనాటమీ 3 రోజుల కిందట మాట్లాడుతూ ఎట్లయితే కళ్ళు చూస్తాయో, చెవులు వింటాయో, మనసు యొక్క ఫంక్షన్ కూడా ఆలోచించడం, దానికి ఎందుకు వర్రీ అవుతారు, స్పిరిచువల్ అనాటమీ. సో ఆయన ఈనాడు ఏం చెప్పినా కానీ మనకు ఆ పుస్తకమే జ్ఞాపకం వస్తుంది. ఇట్స్ ఓకే. సో ఇది ఉదయం చాలా అర్లీ, ఎవరైనా అమెరికన్ పోయెట్ ఏమో జేమ్స్ ఐవి రిచర్డ్సన్, ఏదో ఆయన ముందు ప్రోగ్రామ్, తర్వాత మాస్టర్ గారి సిట్టింగ్, ఇవన్నీ చూసాం. ఇట్స్ ఆల్ ఓకే. ఓకే, అయితే మనం ప్రతి దాంట్లో చర్చించుకున్నట్లుగా ఈ దినం కూడా భగవద్గీతలోని సాంఖ్యయోగం, స్థితప్రజ్ఞ గుణాల గురించి మనం చర్చించుకుంటున్నాం. అవి 55 నుంచి 72 వరకు ఉంటాయట. మనం ఈనాడు 59వ శ్లోకంలో ఉన్నాం. ఓకే, 2:59, 2వ అధ్యాయం 59వ శ్లోకం. ఆ శ్లోకం ఏం చెబుతుంది అని అంటే, విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జ్యం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. ఎంత గొప్పగా చెప్తాడు. మనం దీని గురించి చర్చించుకున్నాం క్లీనింగ్ లో. గ్రాస్నెస్ అనేది, సంస్కార అనేది, తర్వాత ప్రవృత్తిని గురించి. ఓకే, సంస్కారాలు క్లీన్ అయితే సరిపోదు, ప్రవృత్తి కూడా పోవాలని. అదే ఇక్కడ చెప్తాడు. దేహినః అంటే జీవునికి, ఫర్ ది ఎంబాడీడ్ సోల్, మనకు. నిరాహారస్య, నిరాహారి అయిన అంటే ప్రాక్టీసింగ్ సెల్ఫ్ రిస్ట్రైంట్, అంటే మన యొక్క ఇంద్రియాల మీద చెకింగ్. ఓకే, విషయాన్, ఆబ్జెక్ట్స్ ఫర్ సెన్సెస్, అంటే మనం దేని మీద ఏదైతే మన ఇంద్రియాలు ఉన్నాయి కదా, శబ్ద స్పర్శ రూప రసగంధాలు, ఇవే కదా ఆహారం. ఓకే, వినివర్తంతే, అయితే మనం దాన్ని ఎప్పుడైతే నిరాహార అవుతాడో దాన్ని తగ్గించుకోవచ్చు. చూద్దాం ఏం చెప్తాడు. అపి, అయినప్పటికీ, అస్య, ఆ వ్యక్తి యొక్క రసః, శబ్దాది విషయములందు రసోప్యస్య, దాని మీద ఉండేటువంటి ఆ మమకారం అనేది అంత తొందరగా పోదు. అది ఎప్పుడు వెళ్తుంది అంటే పరం, భగవంతుని కేంద్ర స్థాయిది, సుప్రీం, దృష్ట్వా, దర్శనము చేతనే, సాక్షాత్కారము చేతనే, వినివర్తతి, తొలగును అని అంటున్నాడు. అంటే నిరాహారి అయిన వానికి శబ్దాది విషయములందు మమకారం తగ్గొచ్చు, పోటు తగ్గొచ్చు, కానీ
విషయ వాసన మిగిలి ఉంటుంది. అది పరమాత్మ దర్శనంతోనే అది వెళ్తుంది అనేది దీంట్లో ఉండేటువంటి భావం. అంటే ఏంటి? మనం ఇంద్రియాలను తగినంత నిగ్రహం కావాల్సిందే. అయితే నిరాహారి అని అంటే రోగులు కూడా నిరాహారులే కదా. ఒకతులు వాళ్ళకి అన్నం తినొద్దంటారు, పచ్చం పెడతారు. రోగులు, నిరాహారులు నిజంగా చెప్పాలి అంటే స్థితప్రజ్ఞులు అవుతారా? కాదు. అయితే నిరాహారులకు ఇంద్రియ విషయాలలో వెళ్ళదు. ఎందుకంటే వాళ్ళకి అంత ఎనర్జీ ఉండదు. కాబట్టి ఇక్కడ నిరాహారి అనే మాటకు ఒక ఆహారం వదిలిన వాడే కాదు. ఇక్కడ నిరాహారి అంటే లోపలికి తీసుకునేది. మన పంచ జ్ఞానేంద్రియాలు మనకేం తీసుకుంటుంది? శబ్దాన్ని తీసుకుంటుంది, స్పర్శ, రసం, గంధం ఇవన్నీ తీసుకుంటుంది. అంటే ఇంద్రియాల గుండా లోపలికి తీసుకుని ఇవన్నీ ఆహారాలే. కానీ అంత మాత్రం చేత విషయాసక్తి మన లోపల ఉండదా? ఒకటి నీకు మనకు అట్రాక్షన్ కనిపించవచ్చు, మనము దాన్ని అదుపు చేయొచ్చు. అదుపు చేసినంత మాత్రాన దానికి అనుకూలమైన వాతావరణం ఉన్నప్పుడు అవి రావా? కాబట్టి తిండి తీర్థాలు మాని ఇంద్రియాలను ఎంత హఠంగా నిగ్రహించినా విషయ రసం అనేది వెళ్ళదు అనేది చెప్తున్నాడు. రసం అంటే ఆసక్తి. కాబట్టి ఇది ఎప్పుడు వెళ్తుంది? ఎప్పుడైతే మన పరమతత్వాన్ని దర్శించిన వానికి ఆ విషయరసం అనేది పూర్తిగా వెళ్ళిపోతుంది. దీన్ని మనం చర్చించుకున్నాం. దేంట్లో? క్లీనింగ్ ప్రాసెస్లో టెండెన్సీ సంస్కారాలంతా క్లీన్ చేసిన కింద అది బేస్ ఉంటుంది కదా, విషయాసక్తి. అది వెళ్ళాలి అని అంటే తప్పకుండా ధ్యాన స్థితి కదా, ధ్యాన స్థితి ఉండాలి. లివింగ్ డెడ్ అని మాస్టర్ గారు చెప్తారు. ఓకే, ఇప్పుడు మనం స్పిరిచువల్ అనాటమీ పుస్తకానికి వస్తాం. దీంట్లో మనం యోగిక్ ట్రాన్స్మిషన్, ప్రాణాహుతి, దీన్నే మనం తవజ్జో అంటాం. తర్వాత యూనిక్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రపోజిషన్ అని అంటే అద్వితీయమైన విశిష్టమైనటువంటి పరివర్తన సాధనం ఇది అనేది మనం చర్చించుకుంటున్నాం. ఓకే, సో ఇప్పుడు మనం 59th పేజ్, అక్కడే అనుకుంటున్నాను, 59th పేజ్లో ఉన్నాం. బ్రదర్ 22nd స్లైడ్ ఆర్ 23rd స్లైడ్. ఎస్, నెక్స్ట్ స్లైడ్. ఇక్కడ ఆయన చెబుతూ transmission is the spectrum of energy resembling the absolute vibration that emerges from the center. ఈ ఫోటో చూసాం కదా. నెక్స్ట్ ఫోటో అసలు నెక్స్ట్ ఫోటో బ్రదర్, ట్రాన్స్మిషన్ అంటే ఏంటి అనేది ఇక్కడ మనం చూసాం. అంటే మళ్ళా చరవణం చేసుకుంటున్నాం. ఏంటి అని అంటే అది కేంద్ర శక్తి అనేది ఇక్కడ చెప్తున్నాడు. అనంటే కేంద్రం ఉంది, దాంట్లో అదృశ్య చలనం ఉంది. అదృశ్య చలనంలో ఒక క్షోభ ఎప్పుడైతే జరిగితే దాంట్లో పగుళ్ళు ఏర్పడి అబ్సల్యూట్ వైబ్రేషన్, అనంతమైన శక్తి, అంటే మొత్తం సృష్టి అంతా సీడ్ రూపంలో, బీజ రూపంలో అక్కడ ఉంది అని చెబుతూ నిజంగా మనకొచ్చే ట్రాన్స్మిషన్ అది రిజంబ్లింగ్ అబ్సల్యూట్ వైబ్రేషన్ అంటాడు. ఎంత గొప్పది అని అంటే అది కేంద్రీయ శక్తితో పోలి ఉంది. కేంద్రం నుంచి ఉండేటువంటి ఆ అబ్సల్యూట్ వైబ్రేషన్ ఉంది కదా, అనంత స్పందనకు సంబంధించింది అది అని చెప్పినప్పుడు హృదయం గగురు పొడుస్తుంది. ఎందుకు అని అంటే అంత శక్తివంతమైన ప్రాణాహుతి, అంత శక్తివంతమైన ప్రాణాహుతి. అయితే అంత శక్తివంతమైన ప్రాణాహుతి ఏ వైపైనా తీసుకొనొచ్చు కదా. దొంగకు ట్రాన్స్మిషన్ ఇస్తే గజ దొంగగా తయారవుతాడంటారు కదా. కాబట్టి ఎంత అనంతమైన శక్తి ఉందని మనం ఎలా ఉపయోగించుకోవాలి, మనకి ఎంత క్లెన్సింగ్ ఉండాలి అనేది మళ్ళీ చర్చిస్తాం.
ఓకే, ఈ పుస్తకంలో 59వ పేజీలో 3వ పేరాలో ఇదే చెప్తున్నాడు. ట్రాన్స్మిషన్ ఈజ్ ది స్పెక్ట్రమ్ ఆఫ్ ఎనర్జీ. ముందు స్లైడ్ బోన్ బ్రదర్. resembling the absolute vibration that emerged from the center. Using transmission, the inner journey is greatly accelerated and helps one make progress that otherwise would have taken hundreds of lifetimes. అని అంటే మనం ఎంత అదృష్టవంతులం అంటే ఈ సంధియుగంలో ఆ అనంత శక్తి మొత్తం విశ్వమంతా ఉంది, నిండి నిబుడీకృతమై ఉంది అని అంటారు. అయితే దాన్ని మనం ఉపయోగించుకోవాలి. దానిగన మనం ఉపయోగించుకుంటే మన లోపల ఆంతరంగిక యాత్ర ఎంతో వేగవంతంగా యాక్సలరేట్ అవుతుంది. కొన్ని వందల జన్మలు, కొన్ని వేల జన్మల్లో పొందంది మనం ఈ ప్రాణాహుతి ద్వారా మనం ముందుకెళ్ళొచ్చు అనే పాయింట్ను ఆయన చాలా గొప్పగా చెప్తున్నారు. ఓకే, బికాస్ ఆఫ్ ట్రాన్స్మిషన్, the merging with the center, the highest goal, has become possible within one lifetime. ఇది చాలా ఛాలెంజింగ్ ఆస్పెక్ట్, చాలా సవాళ్ళు విసురుతున్నాడు దాజీ గారు. Previously, it would take an untold number of lifetimes to elevate one's consciousness back to the level of the absolute. ఎంత గొప్పగా చెప్తున్నాడు అంటే, ట్రాన్స్మిషన్ వలన మన గమ్యం ఏదైతే ఉందో, ఏది గమ్యం? మన కేంద్రంతో మనం ముందుగంతా చర్చించుకున్నాం కదా, దానితో కలయిక అనేది ఇప్పుడు ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకు అనంటే, ఇది మన యొక్క ప్రయత్నాలను ఎంతో వేగవంతం చేసి ఈ జీవితంలోనూ మనం దీన్ని సాధించవచ్చు. లేకపోతే కొన్ని వేల సంవత్సరాలు పడుతుంది, వందల సంవత్సరాలు పడుతుంది అని అంటూ, ఇది మనం పొందవలసిన హైయెస్ట్ గోల్, అత్యున్నత గమ్యాన్ని ఈ జన్మలోనే సాధించవచ్చు ఇన్ వన్ లైఫ్ టైం. ముందుగా అయితే కొన్ని వందల, ఎన్ని వేల సంవత్సరాలు మనం చెప్పలేం. మనలో ఉండేటువంటి చేతనా స్థితి సూపర్ కాన్షియస్కి వెళ్ళి అది దాటి అనంతంతో లీనం కావాలి అని అంటే ఎన్నో జన్మలు వచ్చేది, కానీ ఇప్పుడు ఒకే జన్మలో మనము సాధించవచ్చు అని అంటున్నాడు. చూద్దాం, ఇది ఒక మనకు పెను సవాలు. అయితే ఈ యోగిక ప్రాణాహుతి చరిత్ర గురించి ఆయన చెప్తున్నాడు. ఫర్ రీజన్స్ అన్నోన్, ది నాలెడ్జ్ ఆఫ్ హార్నెసింగ్ ట్రాన్స్మిషన్ ఫర్ హ్యూమన్ ట్రాన్స్ఫర్మేషన్ వాజ్ లాస్ట్ ఓవర్ టైమ్. Maybe the teaching tradition did not spread far and wide. Maybe there was a downfall in society and the wisdom was lost. Or perhaps Mother Nature's plans were different and due course the knowledge faded away. Whatever the reason, the knowledge of transmission was lost. Transmission as a divine energy would still descend because of the right environment created by saints and devotees through their love and devotion. ఈ సెంటెన్స్ మనం అర్థం చేసుకోవాలి, డిస్కస్ కూడా చేసుకోవాలి. బట్ దిస్ వాజ్ నాట్ ది సేమ్ యాజ్ హ్యావింగ్ మెడిటేషన్ సిస్టమ్ డిజైన్ విత్ ట్రాన్స్మిషన్ అట్ ఇట్స్ కోర్. దాజీ గారు చివరికేమో మనకే రివార్డ్స్ ఇస్తున్నారు. ఆయన చెబుతూ, ఇంత గొప్ప ట్రాన్స్మిషన్ ఏదైతే మనం అనుకున్నాం కదా, రాజా దశరథునికి 72 తరాలకు ముందు ఉండేటువంటి ఇంత పరమయోగి దాన్ని కనిపెట్టాడు కదా. 2 కారణాలు మనం చెప్పాం కదా. ఏది? మానవునికి ఉండే అన్ని సమస్యల నుంచి మనకు విముక్తి, అదే కదా ఆయన చెప్పింది. తర్వాత మనలో ఉండేటువంటి హ్యూమన్ పొటెన్షియల్, మన ఫుల్ పొటెన్షియల్, నిక్షిప్తమైనటువంటి సంపూర్ణ శక్తిని ఎలా మనం పైకి తీసుకొని రావాలి, అదే కదా ట్రాన్స్మిషన్ గురించి. ఆ మహాయోగి అంటే ఆయన, ఈనాడు ఎంతో మంది మహాయోగులు అంటున్నాం. ఓకే, ఆయన ఈ 2 కారణాల చేత ఆయన తపస్సు చేశాడు. ఎక్కడ? కేంద్ర ప్రాంతంలో ఈదులాడుతూ.
సో దేనికోసం? ఒకటి, మనకుండే అన్ని సమస్యలు, ప్రతిరోజు ఒక సమస్యే కదా, జీవిత సమస్య, ఎన్నో జన్మల సమస్య, ఇన్ని సమస్యలంతా మనల్ని విముక్తులను అయ్యేదాని కోసం, తర్వాత మనలో ఉండే ఫుల్ పొటెన్షియల్, సంపూర్ణంగా ఉండేటువంటి నిక్షిప్త శక్తిని సాక్షాత్కరింపజేసుకుని ఆయన చేశాడు, తపస్సు చేశాడు, దాన్ని పొందాడు. ఏది? ప్రాణాహుతిని. ఓకే. అయితే ఏమి జరిగిందో, ఎంత దౌర్భాగ్యం అనొచ్చు అనుకుంటాను, మధ్యలో కాలగమనంలో ఇది కాలం మరుగుమరుగైపోయింది. ప్రాణాహుతి అంటే లేదు, అసలు దాని గురించి ఉన్నటువంటి అవగాహన, దాని గురించి చెప్పే వాళ్ళు కూడా లేని స్థితి వచ్చింది. ఏమి కారణాలు తెలియదు మనకు. సో కాలగమనంలో ట్రాన్స్మిషన్ ఎట్లా ఉపయోగించుకోవాలి, దాన్ని ఉపయోగించి మనము ఉన్నత ఆ కేంద్రంలో అనంతమైన పరమాత్మలో లీనం కావాలి అనేది ముఖ్యమైపోయింది. ఎన్నో వచ్చాయి కర్మకాండలో, ఇంకా ఇంకా ఇంకా. ఎందుకు అని అంటే దాసి గారు విశ్లేషిస్తున్నారు. ఎందుకు ఇంత గొప్ప తత్వం? ఒకటి, అప్పుడు కొద్ది మంది మాత్రమే తెలిసేమో దీని గురించి, లేకపోతే కొంత ఏరియాకు మాత్రమే తెలిసేమో, అందుకే మొత్తం అంతా తెలియకపోయిండొచ్చు అనేది ఒక కారణం చెప్తున్నారు. తర్వాత ఇంకొక కారణం చెబుతూ, సమాజంలో ప్రజలే దిగజారిపోయారా, తర్వాత ఆ మేధస్సే పోయిందా? అంతే కదా. ఎప్పుడైతే అహంకారం పెళ్ళుబుకుతుందో, మాకు మాత్రమే తెలియాలి, ఇంకొకరికి తెలియకూడదు, అనంతమైన దివ్యశక్తిని ముందుకు తీసుకుని పోయే సాధనాన్ని అని కొందరు మాత్రమే అలా పెట్టుకుంటే సమాజంలో ముందుకు పోయే తత్వం ఎలా వస్తుంది? రాదు కదా. అది రెండో కారణం కావచ్చు. మూడో కారణం చెబుతూ, ఒకవేళ ప్రకృతే ఇప్పుడు సరైన టైం కాదు, ఇప్పుడు మనం దాన్ని విత్హోల్డ్ చేస్తాము, దాన్ని మనం కొద్ది రోజులు దాని యొక్క ప్లాన్స్, ప్రకృతి యొక్క ప్రణాళికలు లేదు, ఇప్పుడు కాదు అనే విధంగా అనుకోండొచ్చు. ఎన్నో కారణాలు అంటున్నారు. కాబట్టి దానివల్ల ఏమైంది? దీనికి సంబంధించిన జ్ఞానం పూర్తిగా ఫేడెడ్ అవే, అంటే పూర్తిగా మరుగున పడిపోయింది, పూర్తిగా అది కనపడకుండా పోయింది అని అంటున్నాడు. అయితే ఇక్కడ ఒక పదం వాడుతున్నాడు, వెదర్ యు అగ్రీ ఆర్ నాట్ అగ్రీ, transmission as a divine energy would still descend because of the right environment created by the saints and devotees through their love and devotion. ఎంత ధైర్యంగా చెప్తున్నాడు ఆయన. ఆయన చెబుతూ, ఋషులు, భక్తులు, సాధు సంతులు వాళ్ళు గన తమ ప్రేమ భక్తి ద్వారా సరైన వాతావరణాన్ని గన ఏర్పరచుకుంటే, సరి అయిన వాతావరణాన్ని కన్నా ఏర్పరచుకుంటే, అప్పుడు ప్రాణాహుతి అనేది తప్పకుండా అవనతమవుతుంది. మనలో, వారిలో అది లోపలికి వస్తుంది, ఆ కృప లోపలికి వస్తుంది అని అంటున్నారు. ఇది మనం ఎప్పుడైనా విన్నామా? ఎవరైనా కానీ, ఋషి, సాధు, మనం ఎవరైనా కానీ మన ప్రేమ భక్తులతో సరైన వాతావరణాన్ని క్రియేట్ చేసుకుని ఆ స్మరణలో గన ఉంటే ప్రాణాహుతి అనేది స్టిల్, ఆయన పదం వాడతారు, స్టిల్, తప్పకుండా దాన్ని అది అవనతమవుతుంది అని అంటున్నారు. అంటే ఈ పదం చూస్తే మనకి ఏమర్థం అవుతుంది? నాకు సంబంధించినంత వరకు మేబీ అందులో అగ్రి అయి కాకపోవచ్చు. దీనికి సంబంధించి మనం ఏమనుకుంటున్నాం? నాదే, మందే కదా అని అనుకుంటున్నాం కదా. అయితే ఎవరైనా దీన్ని సాధించవచ్చా? తగిన అనుకూలమైన వాతావరణాన్ని తమ లోపల సృష్టించుకుంటే ఆటోమేటిక్గా పరమాత్మ
మాస్టర్ ఎక్కడున్నా కానీ మన అభ్యాస అయినా అభ్యాస కాకపోయినా దాన్ని మనము డిసెండ్ చేసుకోవచ్చు కదా, తీసుకోవచ్చు కదా అనేది భావన ఒక భావన. అయితే దాది నెక్స్ట్ సెంటెన్స్ ఆయన ఏమంటారు చాలా గొప్పగా, బట్ దిస్ వాజ్ నాట్ ది సేమ్ హ్యాజింగ్ ఏ మెడిటేషన్ సిస్టమ్ డిజైన్ విత్ ట్రాన్స్మిషన్ అట్ ఇట్స్ కోర్. అయితే మన పద్ధతి, సహజ మార్గ పద్ధతి అనేది పూర్తిగా ట్రాన్స్మిషనే మూలంగా తయారైనటువంటి సిస్టమ్ పద్ధతి. కాబట్టి దానితో మనం కంపేర్ చేయగలమా? చేయలేం కదా, చేయలేం కదా. ఇక్కడుండేటువంటి ధ్యాన పద్ధతి పూర్తిగా ట్రాన్స్మిషన్ మూలంగానే ఉండేటువంటి ధ్యాన పద్ధతి. కాబట్టి మనం ముందుగా అనుకున్న దానితో ఎలా కంపేర్ చేయగలం? కంపేర్ చేయలేం. అంటే దీంట్లో మనకు అర్థమయ్యేదేంటి? మనం ఎప్పుడైతే సహజ మార్గానికి వచ్చామో, హార్ట్ఫుల్నెస్కి వచ్చామో, ఇక్కడ కంప్లీట్గా ది కోర్, మూలం ప్రాణాహుతే కదా, దాని నుంచే కదా మనం అభ్యాసులుగా తయారైంది. సో మిగతా పద్ధతులు ఎలా ఉన్నాయి? వాళ్ళు ఎన్నో పద్ధతులు చేసి ఉండొచ్చు, సరైన వాతావరణాన్ని తెచ్చుకునేదానికి ఎంతో ప్రయత్నం చేసి ఉండొచ్చు. తర్వాత ఆ ప్రాణాహుతిని వాళ్ళ లోపలికి భగవంతుని యొక్క శక్తి ప్రసాదించి ఉండవచ్చు, ఎంతో ప్రయత్నం చేస్తే కదా, వాతావరణాన్ని క్రియేట్ చేసుకుంటే కదా. కానీ ఇక్కడ ఈ లోపల ఇది ఒక పెద్ద వండర్ ఆఫ్ ది వండర్స్. మొట్టమొదటి సిట్టింగ్ లోనే ప్రాణాహుతి మన లోపల ప్రసారం చేస్తారు కదా. కాబట్టి మన సిస్టమే ఇట్స్ ఎ యునిక్ అని అంటున్నారు. మన సిస్టమే ఒక అద్వితీయమైన సిస్టమ్. వాళ్ళు ఎంతో కష్టపడితే దాన్ని తీసుకునేవారు. ఇక్కడ కష్టపడకపోయినా, నువ్వు చేసినా చేయకపోయినా ఫస్ట్లోనే ఆ ప్రాణాహుతి మన లోపలికి వస్తుంది. కాబట్టి దిస్ సిస్టమ్ ద్రవిస్తుంది. మన యొక్క మన యొక్క హార్ట్ఫుల్నెస్ అనేది, సహజ మార్గం అనేది ఇట్స్ కోర్, మూలంలోనే ప్రాణాహుతితో స్టార్ట్ అయిన సిస్టమ్. కాబట్టి దానికి దీనికి వ్యత్యాసం ఉంది కదా అని చెప్తున్నది. వీఆర్ లక్కీ, మనమంతా అదృష్టవంతులం. ఫర్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ దిస్ వాజ్ ఎ స్టేటస్ కో. Thousands of years. In 1873, the status quo was disrupted with the birth of Ramchandra Fatehgarh. From childhood, he had a deep awareness of this purpose, which was to lay the foundation of a spiritual legacy. His thirst for the divine and unrelenting craving to become one with the absolute made him an ardent student of the self. It is said that, underline chesukovalsi, within 7 months of rigorous practice at the age of 21, Ramchandra achieved self-realization, a feat etched in golden letters in the ethereal records of realization, records of spirituality. Moreover, Ramchandra Fatehgarh rediscovered transmission and started using it to save the people who came to him. ఎంత గొప్పగా చెప్తున్నాడు. కాబట్టి ఎప్పుడైతే 72 తరాలకు ముందు అయోధ్య దశరథ ఉండేదో, అది మార్గ మధ్యంలో కాలగమనంలో అది పూర్తిగా మరుగున పడిపోయింది. కొన్ని వేల ఏండ్లు అట్లే ఉండిపోయింది. అంటే రత్నం అనేది భూమి లోపల దాగిపోయింది కాబట్టి అది ఎవరికి కనపడదు, మనం తీస్తే కదా. కాబట్టి స్టేటస్ కో, యథార్థ స్థితి అనేది అట్లే ఉండిపోయింది.
ఎప్పుడు ఇది పైకి వచ్చింది అని అంటే 1873లో ఎప్పుడైతే మన ఆది గురువు ఫతేగర్ రామచంద్రజీ వచ్చారో ఈ యథార్థ స్థితి అనేది కొట్టివేయబడింది అని అంటున్నారు. ఓకే, కాబట్టి లాలాజీ వచ్చిన తర్వాత దీనికి మళ్ళా రీడిస్కవరీ, మళ్ళా ఆయన కనుక్కున్నారు, మళ్ళా దాన్ని ఉపయోగించడం ప్రారంభించారు. మనం విన్నాం కూడా, యాక్చువల్గా ప్రాణాహుతి అనేది ట్రాన్స్మిషన్ అనేది మన రామకృష్ణ పరమహంస వివేకానందకు ఉండేదట. వివేకానంద తన చివరి దాంట్లో రాస్తారు, ఆయన ప్రాణాహుతిని అందరికీ పంచాలనుకుంటే ప్రకృతి చెప్తుందట, లేదు ఒక పెద్ద ఆయన వస్తారు అంటే మన లాలాజీ గారు, ఆయన ద్వారా మొత్తం విశ్వవ్యాప్తం అవుతుంది అని. మేబీ దట్ మే బి ది రీజన్ నేను వినిన దాంట్లో. కాబట్టి 1873లో ఇది మళ్ళా పునరుజ్జీవం అయిపోయింది. చిన్నప్పటి నుంచి ఆయన లాలాజీని గన పరిశీలిస్తే ఆయన ఎప్పుడు ఆయన యొక్క అవగాహన అంతా కూడా చాలా ప్రగాఢమైన అవగాహనతో ఆధ్యాత్మిక మీద, నిజంగా చెప్పాలంటే ఆధ్యాత్మిక వారసత్వం అనేది ప్రగాఢమైనటువంటి తత్వం ఆయన నుంచి ముందుకు ఎంతో వేగవంతంగా వచ్చింది అని అంటున్నాడు. తర్వాత చెబుతూ ఆయనకు ఆ దివ్యత్వం మీద ఉండేటువంటి ఆ దప్పిక, తర్వాత ఎట్లయినా భగవంతునితో నేను ఖచ్చితంగా చేరాలి అంటే అన్రిలెంటింగ్, నిరంతరాయంగా సారాం హరాం హై అంటాం కదా, విశ్రాంతి ఎరిగినటువంటి ఆ విధంగా ఆయన లోపల ఆ తపన ఉండేదట. అటువంటి ఆర్డెంట్ స్టూడెంట్ ఆఫ్ ది సెల్ఫ్, ఇంత గొప్పగా చెప్తాడు. తన ఆత్మలో ఉండేటువంటి ఆ కేంద్ర స్థానాన్ని, ది సోర్స్ ఆఫ్ డివైన్ లైట్ చేరే దానికోసం ఎంతో ఆర్డెంట్ స్టూడెంట్ అంటే తీవ్రమైనటువంటి విద్యార్థి, అభ్యాసి ఉండేవాడట. మనకి ఇంకా ఏం చెప్పారు, రామచంద్రునికి అంటే ఫతేగర్ మన ఆది గురువు ఆత్మ సాక్షాత్కారం ఆయనకు 21 సంవత్సరంలోనే వచ్చింది. హ్యాట్స్ ఆఫ్. తర్వాత ఇంకా చెబుతూ ఆయనకు 7 నెలల్లోనే కేంద్రాన్ని చేరుకున్నారు. 7 months. ఆయన కూడా మనలాంటి మానవ మాత్రుడే కదా. ఆయన 7 నెలల్లో చేరుకున్నారట. అంటే ఈజ్ ఇట్ నాట్ ఏ ఛాలెంజ్ ఫర్ అస్? ఆయన నిజంగా చెప్పాలంటే ఆయనకు మోడల్ కదా, రోల్ మోడల్ మనకు కావాలి కదా అనేది మనకు అనిపిస్తూ ఉంది. కాబట్టి ఆయన 21 సంవత్సరంలోనే 7 నెలలోనే సాధించాడు అని అంటే చెబుతూ, నిజంగా చెప్పాలి అని అంటే అది మన రికార్డ్స్ను చాలా బద్దలు కొట్టినటువంటి ఒక రికార్డ్. అది ఆధ్యాత్మిక అంటే బ్రహ్మాండ రికార్డ్స్లో, అంటే కాస్మిక్ రికార్డ్స్లో, ఎథీరియల్ రికార్డ్స్ అంటే కాస్మిక్, బ్రహ్మాండపు రికార్డులో బంగారు అక్షరాలతో రాయవలసినటువంటి గోల్డెన్ లెటర్స్ అంటున్నాడు. బంగారు అక్షరం రాయడం కాదు, చెక్కడం అంటున్నాడు, హెచ్. అది నిజంగా ఆయన సాధించింది. మనం ఎన్నో రికార్డ్స్ చూస్తున్నాం, కానీ ఈ రికార్డుకు మించింది ఇంకోటి ఉందా? లేదు. అంతేకాకుండా ఆయన సాధించడమే కాకుండా 7 నెలలలో ఆయన మళ్ళా ఈ ప్రాణాహుతిని మళ్ళా తిరిగి కనుక్కొని తన దగ్గరికి ఎవరైతే వస్తారో వాళ్ళందరినీ ఈ ప్రాణాహుతి శక్తిని ఉపయోగించి ముందుకు తీసుకుని పోయేదానికి ఆయన సాధన చేసేవాడు. ఆ విధంగా సాధనలో తర్ఫీదు ఇచ్చేవాడు అని అంటున్నాడు. కాబట్టి ఈ సెంటెన్స్ మాత్రం దీంట్లో చాలా బాగుంది. లాలాజీ 21 సంవత్సరాల్లో 7 నెలలలో తాను అంతిమ స్థాయిని ఆయన పొందాడు. కాబట్టి ఇది బ్రహ్మాండ రికార్డులనే అది పగలగొట్టింది. ఆ బ్రహ్మాండ రికార్డులలో ఇది నిజంగా చెప్పాలి అంటే బంగారు అక్షరాలతో చెక్కినటువంటి ఒక రికార్డ్ అని అంటున్నారు, లిఖించబడినటువంటిది అని అంటున్నారు. తర్వాత ది వర్డ్ స్ప్రెడ్ ఆఫ్ ఎ గురు విత్ హూమ్ పీపుల్ మెడిటేట్ అండ్ వర్ ట్రాన్స్ఫార్మ్డ్. ఇది చాలా అందమైన పదం. Locals from nearby villages began tranking at the gates of the master, who spoke little, asked for no money,
నో మనీ. మార్నింగ్ కూడా మాస్టర్ గారు అంటున్నారు, హియర్ నో మనీ. Did not insist on any orthodoxy and offered meditation that transformed whoever came. Out of love and respect for him, people began addressing him as Lalaji, meaning respected sir, in Hindi language. అయితే ఎప్పుడైతే అరే ఇక్కడ ఒక పెద్ద ఆయన ఉన్నారు, ఆయన ఆధ్యాత్మిక శిక్షణ ఇస్తారు, అది చాలా ప్రత్యేకమైంది అనే పదం ఆ చుట్టుపక్కల ఊర్లలో ఎప్పుడైతే స్ప్రెడ్ అయిందో, వ్యాపితమైందో, ప్రజలంతా ఆయన దగ్గరికి వచ్చేవారు, ఆయన దగ్గర ధ్యానం చేసేవారు, ఆయన దగ్గర సెట్టింగ్స్ తీసుకునేవారు. ఆ విధంగా వాళ్ళు పరివర్తన చెందారు అని అంటున్నారు. తర్వాత ఎంతో మంది విలేజెస్ నుంచి, గ్రామాల నుంచి ఆయన ఇంటి ముందు వచ్చి ప్రభు అని అంటే ఆయన ఏం మాట్లాడేవాడు కాదు, ఎటువంటి గురుదక్షిణ కూడా అడిగేవాడు కాదు. తర్వాత అది ఇక్కడికైనా చూస్తే, అరే నీవు ఇక్కడ రావాలి అని అంటే నువ్వు ఇది చెయ్యాలి, అది చెయ్యాలి, ఈ కర్మకాండ, ఆ కర్మకాండ, అవన్నీ ఏమి ఆర్థోడాక్సీనే లేదు ఇక్కడ. తర్వాత ఎవరొచ్చినా ఆ కాలంలో అది లేదు కదా, ఎవరు రావాలన్నా ఏదో ఒకటి ఉండాల్సిందే కదా, గురువుకి ఏదో సమర్పించాల్సిందే కదా. అలా కాకుండా ఎవరు వచ్చినా ఆయన వాళ్ళని ధ్యానాన్ని నేర్పించేవారు, ప్రణాహుతినిచ్చేవారు. ఆ విధంగా అందరూ పరివర్తన చేసేవారు. కాబట్టి ఎంత ప్రేమ స్వరూపుడు కాబట్టే జనాలు ఆయన్ను ఎంతో భక్తితో, ఎంతో గౌరవంతో ఏమని పిలిచేవారు అని అంటే లాలాజీ. లాలాజీ అనేది ఆయన పేరు కాదు, నిజంగా చెప్పాలి అని అంటే ఆయన ఆ విధంగా పిలిచేవారు. లాలాజీ అంటే రెస్పెక్టెడ్ సార్, అంటే గౌరవనీయులైనటువంటి పెద్ద ఆయన అనేది ఇక్కడ అర్థం. ఆ విధంగా పిలిచేవారు. హిందీలో లాలాజీ అంటే రెస్పెక్టెడ్ సార్, గౌరవనీయులైనటువంటి పెద్దవారు. మనం అంటే పెద్ద ఆయన అంటాం కదా, అలా పిలిచేవారు. ఆఫ్టర్ లాలాజీ, హిస్ ప్రటీచ్, స్పెల్లింగ్ మిస్టేక్, LALAJI, okay. His prateech, who also shared the name Ramchandra of Shahjahanpur and was fondly called Babuji, continued to refine the system. The spiritual partnership of Lalaji and Babuji created the system of heartfulness meditation, which is a gift for all of us. Today we have a simple system with a universal appeal, and that is suitable for a normal householder with many duties. ఎంత గొప్పగా చెప్తున్నాడు. లాలాజీ తర్వాత ఆయన శిష్యుడు, ఆయన ఆశ్రితుడు అంటాం. ఆయన పేరు కూడా రామచంద్రజీ, బాబూజీ, షాజహాన్పూర్. ఆయన దీన్ని ఇంకా లాలాజీ ఉండే దానికంటే ఇంకా దాన్ని ఇంకొంచెం శుద్ధం చేశాడు, ఇంకొంచెం దాన్ని రిఫైన్ చేశాడు అని అంటున్నాడు. కాబట్టి లాలాజీ, బాబూజీ కలిసి చేసినటువంటి ఈ ఆధ్యాత్మిక భాగస్వామ్యం అనేది హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్, హార్ట్ఫుల్నెస్ ధ్యాన పద్ధతిగా అది తరువాత ఆ పేరుతో పిలువబడింది, హార్ట్ఫుల్నెస్ ధ్యాన పద్ధతిగా స్థాపించబడింది అని అంటున్నారు. నిజంగా ఇది మనందరికీ ఒక బహుమానమే కదా. ఈనాడు ఇది ఎన్ని సిస్టమ్స్ చూసినా మనం ఆలోచిస్తే ఇది ఎంతో సరళమైన సిస్టమ్. ఇది యూనివర్సల్ అప్పీల్, విశ్వజనీనంగా ఉంది. అంటే సంపూర్ణ విశ్వం దీన్ని అనుసరించడానికి వీలుగా ఉంది అని అంటున్నారు. అంతేకాకుండా సామాన్య మానవుడు అన్ని పనులు చేస్తూ, వ్యవసాయం కానీ, ఉద్యోగం కానీ, లేకపోతే వంట కానీ, పెద్ద ఆఫీసర్ కానీ, చిన్నవాడు కానీ, ఎవరైనా, రైతు కానీ, ఓకే, ప్రతి ఒక్కరూ, ఇండస్ట్రియలిస్ట్ కానీ, ఎవరైనా కానీ, ఇన్ని పనులున్న ప్రతి సామాన్య గృహస్థునికి చేసుకునేదానికి ఇట్స్ ఎ సూటబుల్ సిస్టమ్. అంటే అది చాలా అందరికీ సరిగా ఉంటుంది, అందరికీ అనుకూలమైన సిస్టమ్ అని అంటున్నారు.
The research team at Heartfulness is conducting various studies all over the world in collaboration with scientific laboratories, academic centers, and universities to measure and explain the effectiveness of meditation aided with transmission. These are early days, yet we are already seeing promising results from the projects. Beautiful. Studies looking at brainwave patterns of EEGs have shown that thoughtfulness meditators, patterns in EEGs have shown that thoughtfulness meditators, that is, those who meditate with the benefits of transmission, both new and seasoned, are able to experience deeper, calmer states when compared to non-meditators. ఎంత బ్యూటిఫుల్ గా చెప్తుంది. Other studies have also states when compared to other studies have also reported reductions in stress and burnout, epigenetic modulation, and improvements in well-being and sleep quality, thus pointing towards the beneficial impacts of heartfulness practices aided by transmission on human lifestyle and quality of life. ఎంతో అర్థాన్ని ఇస్తున్నాడు. మనం వి గో ఫ్లో విత్ ద ఫ్లో. ఆయన చెప్పిన ప్రతిపదాన్ని మనం దాంతో పాటు వెళ్తాం. దాంతో పాటు వెళ్తేనే మనం అర్థం చేసుకోగలం. ఆయన చెబుతూ మనమేమో అందరం సిట్టింగ్ తీసుకుంటాం, ఏదో బాగుంది, మార్పులు వస్తున్నాయని అంటాం. అయితే ఏం బాగుంది, ఎలా బాగుంది అని అంటే, ఈనాడు హార్ట్ఫుల్నెస్లో రీసెర్చ్ టీం ఉంది, పరిశోధన ఆ జట్టు వాళ్ళు ఉండి ఎన్నో స్టడీస్ ప్రపంచ వ్యాప్తంగా చేస్తున్నారు. అనంటే సైంటిఫిక్ ల్యాబొరేటరీస్లో, శాస్త్రీయ ప్రయోగశాలల్లో, అకాడమిక్ సెంటర్స్, ఎన్నో అధ్యయన కేంద్రాలలో, యూనివర్సిటీస్, విశ్వవిద్యాలయాల్లో అసలు ఈ ధ్యానానికి ఏంటి అని అంటే ట్రాన్స్మిషన్. ఎప్పుడైతే ట్రాన్స్మిషన్తో, ప్రాణాహుతితో కూడినటువంటి మెడిటేషన్ ఉంది కదా, దీన్ని యొక్క సామర్థ్యం ఎంతవరకు, ఎఫెక్టివ్నెస్ ఎంతవరకు అని దీన్ని ఎంతో పరిశోధన చేసి మెజర్ చేసి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. పెద్దగా టైం ఏం కాలే, చాలా అర్లీనే మనం. అయినప్పటికీ మనం ఈనాడు వీళ్ళు యూనివర్సిటీస్లో కానీ, ప్రయోగశాలల్లో కానీ, తర్వాత ఎన్నో విద్యా కేంద్రాల్లో కానీ చేసే పరిశోధనలు కన్నా చూస్తే ఇది ఎలా ఉంది అని అంటే, ఇట్ ఈస్ గివింగ్ ప్రామిసింగ్ రిజల్ట్స్. అంటే ఎన్నో గొప్ప రిజల్ట్స్ మనకి ఇస్తుంది, గొప్ప ఫలితాలు ఇస్తుంది అంటున్నాడు. వాళ్ళు ఈజీ వాడతారు కదా. ఈజీ అని అంటే అదే మాస్టర్ గారు చెప్తూ ఉంటారు, వాళ్ళు డాక్టర్సో లేకపోతే వాళ్ళు అవన్నీ పెడతారు కదా తల చుట్టూ, ఎలక్ట్రో ఎన్సెఫోలాగ్రామ్ అని అంటారు యాక్చువల్గా. సో ఎబిలిటీ, ఇట్ ఈస్ ఎ టెస్ట్ ఫర్ ఎలా ఉంది బ్రెయిన్ ఎలా ఉంది అని చేసే టెస్టే ఈఈజీ. దీన్నే ఎలక్ట్రో ఎన్సెఫోలోగ్రామ్ అని అంటారట. సో దాని ద్వారా ఈ ట్రాన్స్మిషన్ యొక్క ఉపయోగాలు వాళ్ళంతా కనుక్కున్నారు. ఎవరికి? ఎంతో మంది మీద పరిశోధన చేశారంటున్నాడు. ఏమని? కొత్త వాళ్ళ మీద, సీజన్డ్ ఎన్నో ఏళ్ళగా సాధన చేసిన వాళ్ళ మీద చేసి, ధ్యానము చెయ్యని వాళ్ళు, ప్రాణాహుతి లేకుండా ధ్యానము చేసే వాళ్ళను దీనితో కంపేర్ చేస్తే, ఇక్కడ ప్రాణాహుతితో చేసే ధ్యానము అభ్యాసులు ఉన్నారు కదా, ఎంతో ప్రగాఢమైన, ప్రశాంతమైన స్థితుల్ని ఇక్కడ పొందుతారు అని అన్నాడు కదా. అని చెబుతూ ఇంకా రిపోర్ట్స్ ఏం చెబుతాయి అని అంటే, మన లోపల స్ట్రెస్ అని అంటే మన లోపల ఒత్తిడి తగ్గుతుంది. తర్వాత బర్న్అవుట్ అంటే పూర్తిగా విసిగి వేసారి, ఇంకా మార్గం లేదు, తలంతా చించుకుంటుంటారు కదా, అది కూడా. తర్వాత ఎపిజెనెటిక్ మాడ్యులేషన్,
దీని గురించి చర్చిస్తాం మనం. తర్వాత మన నిద్ర, స్లీప్ క్వాలిటీ, అది కూడా చాలా గొప్పగా మన లోపల ఈ ప్రాణాహుతి ద్వారా మార్పు వచ్చింది. అంతేకాకుండా మానవుని యొక్క లైఫ్ స్టైల్, జీవన విధానం, తరువాత క్వాలిటీ ఆఫ్ లైఫ్, మన యొక్క జీవనంలో ఎటువంటి క్వాలిటీ ఉండాలి, ఎటువంటి గుణం ఉండాలి అనేది ఇక్కడ మనకు చెబుతుంది అని అంటున్నాడు. నెక్స్ట్ పేరా బ్రదర్, నెక్స్ట్ స్లైడ్, మళ్ళీ ఈ స్లైడ్కి వస్తాం. సో ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ ఆయన ఏం రాశారు? స్ట్రెస్, ఒత్తిడి, బర్న్అవుట్, తర్వాత ఎపిజెనెటిక్ మాడ్యులేషన్ అని అన్నారు. ఓకే, స్ట్రెస్ అంటే మనకు తెలుసు, ఇక్కడ చూస్తున్నాం కదా బొమ్మ, ఎంత స్ట్రెస్గా ఫీల్ అవుతున్నాడు చూడు అబ్బాయి. ఓకే, స్ట్రెస్ అంటే ఏంటి అని అంటే, stress can be defined as a state of worry or mental tension caused by a difficult situation. Stress is a natural human response that prompts us to address challenges and threats in our lives. Everyone experiences stress to some degree. స్ట్రెస్ అంటే ఏంటి? ఏదో ఒక సిచ్యుయేషన్ వస్తుంది, కష్టమైన సిచ్యుయేషన్, ఫైనాన్షియల్ గానో, పిల్లలకు పెళ్లి కాలేదో, లేకపోతే ఇంకొకటో, వాడు ముందుకెళ్తున్నాడు, నేను ముందుకెళ్ళను, ఏదో ఒక సమస్య, ఉద్యోగంలో ప్రమోషన్ రాదనో, ఇదన్నీ ఏమవుతుంది? మన లోపల మానసికమైనటువంటి టెన్షన్, వర్రీ, దాన్నే మనము ఏమంటాం? ఒత్తిడి అంటాం. ఇది నార్మల్గా మానవులకు వచ్చేది. ఎందుకు అనంటే మన జీవితంలో ఎన్నో సవాళ్ళు ఉన్నాయి, అంతే కదా? మామూలు సవాళ్ళు ఉన్నాయి, పెను సవాళ్ళు ఉన్నాయి, థ్రెట్ కూడా ఉంది. దాన్ని మనం ఎదుర్కోవాలి అని అంటే ముందు మనం టెన్షన్ పడతాం కదా. మన మామూలుగా సహజమైనటువంటి మానవ రెస్పాన్స్, దానికి ఏ విధంగా మనం రెస్పాండ్ అవుతాం, ఏ విధంగా దానికి ప్రతిస్పందిస్తాం అనేది మనం మామూలుగా ప్రతి ఒక్కటి ఏం జరిగినా ఇమ్మీడియట్గా మనం టెన్షన్ వస్తుంది. అరే ఈ పక్క ఆ పక్క, అరే సెల్ ఫోన్ కనపడలేదనుకో ఇంట్లో, ఎక్కడో పెట్టింటాం మనం, బాత్రూంలోనో ఎక్కడో పెట్టింటాము, లేకపోతే వాకింగ్ చేసుకుని ఇంటికి వచ్చేటప్పుడు బయట పెట్టింటాం, చెప్పులు వదిలే చోట. సెల్ ఫోన్ కనుక, అసలు నిజంగా చెప్పాలంటే మన జీవితంలో స్ట్రెస్ నిజంగా ఫస్ట్ సెల్ ఫోన్తోనే స్టార్ట్ అవుతుంది, లేదు? ఓకే, సో ఇది చిన్నది కానీ ఇదే పెద్దది, అవునా కాదా? అంతేకాకుండా ఏదో విధంగా స్ట్రెస్ అనేది ఉంటుంది. అయితే దాజీ గారు చెప్తూ ఉంటారు, అంటే ఇక్కడ మనం ఏం ఆలోచిస్తున్నాం? ఎప్పుడైతే ప్రాణాహుతిని గన మనము ఉపయోగిస్తే, ఈజీ ఎలక్ట్రో అది ఉంది కదా, టెస్ట్ ఉంది కదా, ఈజీ అంటాం కదా, ఎలక్ట్రో ఎన్సైక్లోపో అదేదో సిస్టమ్ అంటున్నారు, ఎన్సెఫోలోగ్రామ్, అది గన చేస్తే, అంటే ప్రాణాహుతి గన మనము తీసుకుంటే స్ట్రెస్ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది అనేది వాళ్ళు చేశారు. ఓకే, కాబట్టి స్ట్రెస్ తగ్గుతుంది, నెంబర్ 1. అయితే నాడు మాస్టర్ గారు చెప్తున్నారు, స్ట్రెస్ అనేది అంతో కొంత ఉండాల్సిందే కదా, స్ట్రెస్ ఉంటేనే కదా పిల్లవాడు చదవాలి అని అంటే అంతో ఇంత స్ట్రెస్ ఉండాలి కదా. కాబట్టి స్ట్రెస్లో 2 రకాలట. మామూలుగా ఈ వర్రీ స్ట్రెస్ ఒకటి, ఇంకొకటి యూ స్ట్రెస్, కిందనే రాశాం. A positive form of stress having a beneficial effect on health, motivation, performance, and emotional well-being. During positive stress, such as promotion or vacation, feel-good chemicals called endorphins are released. ఇది చాలా చాలా గొప్పది. ఈయన చెబుతూ మన లోపల యూ స్ట్రెస్ అనేది కూడా ఉంది. ఎందుకు అనంటే కొన్ని గుడ్ కెమికల్స్ ఉన్నాయి, హార్మోన్స్ అంటాం దాంట్లో. ఇప్పుడు ఎండార్ఫైన్స్ అంటారు, అంటే మంచి రసాయన అనుభవం. ఎప్పుడు మనకు ప్రమోషన్ వచ్చింది అనుకో, ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాం. వెకేషన్కి వెళ్తాం, పిక్నిక్, అక్కడికి ఎంత హ్యాపీగా, అప్పుడు ఎంతో ఆనందం అనేది ఒకటి వస్తుంది కదా. అంతేకాకుండా ఏదైనా ఒక దాంట్లో మనం గెలిచామనుకో, ఒక అవార్డో రివార్డో కదా. సో దీని ద్వారా మనకు ఫీల్ గుడ్ హార్మోన్స్, అంటే మనల్ని ఆనందపరిచే హార్మోన్స్ మనకు మన లోపల డెవలప్ అవుతాయి.
అది మంచి స్ట్రెస్సే కదా. దాన్నే యూ స్ట్రెస్ అంటారు, వైయూ స్ట్రెస్, ఈయూ స్ట్రెస్ దాని పేరు. కాబట్టి అది మనకు మోటివేషన్, ప్రేరణ కలిగిస్తుంది, హెల్త్ బాగుంటుంది, మన పర్ఫార్మెన్స్ బాగుంటుంది, మన భావోద్రేక స్థితిలో కూడా మనం చాలా గొప్పగా ఉంటాము అని అంటున్నారు. సో ఈ యూ స్ట్రెస్ అంటే స్ట్రెస్ లో కూడా మంచిది కూడా ఉంది అనేది, ది వర్డ్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై endocrinologist Hans Selve in 1976. He combined the Greek prefix "u" meaning good and the English word "stress" to give the literal meaning of good stress. Endorphins, one of several substances made in the body that can relieve pain and give a feeling of well-being. Okay. ఈ పదాన్ని ఈయన ఎండోక్రానలిస్ట్ అంటే డాక్టర్ ఆయన. సో ఆయన ఏం కనుక్కున్నాడు అని అంటే, మనకు మంచి స్ట్రెస్ కూడా ఉంటుంది బాబు, ఏమి దాని ద్వారా ఏమవుతుంది అని అంటే, మన లోపల ఎండార్ఫిన్స్ మనం ముందుగా చదువుకున్నాం కదా, అని అంటే మనలో ఉండే బాధను తొలగించి మనల్ని హ్యాపీగా తీసుకెళ్తుందట. ఎప్పుడైతే మనకు ప్రమోషన్ వచ్చిందో, గిఫ్ట్ వచ్చిందో, లేకపోతే మాస్టర్తో అలా వెళ్ళినప్పుడు ఆయన ఏదో మనం తట్టినాడో, ఇవన్నీ ఉన్నాయి కదా. సో దట్ ఈస్ ఆల్సో ఏ గుడ్ స్ట్రెస్ అని అంటున్నారు. ఇది స్ట్రెస్ల గురించి. తర్వాత బర్న్అవుట్ అంటే ఏంటి? బర్నింగ్ అవుట్ అంటే పూర్తిగా కాలిపోవడం. అసలు ఎట్లా ఉంటుందంటే పరిస్థితి, ఒక్కొక్కరి పరిస్థితి మనం చెప్పలేం. ఎక్స్ట్రీమ్ టైర్డ్నెస్ ఆర్ ఫీలింగ్ ఆఫ్ నాట్ బీయింగ్ ఏబుల్ టు వర్క్ ఎనీమోర్ కాస్డ్ బై వర్కింగ్ టూ హార్డ్, లాంగ్ అండ్ ప్రెడిక్టబుల్ వర్క్ అవర్స్ హ్యావ్ లెడ్ టు బర్న్అవుట్, ఫ్రస్ట్రేషన్. అంటే కొందరు చూస్తుంటాం, వాడు పని చేస్తూనే ఉంటాడు. మైండ్ ఏ లెవెల్కి వస్తుందంటే ఇంకా మైండ్ ఇంకా పని చేయదు, వానికి పూర్తిగా గ్రాస్ అయి ఉంటుంది. ఓకే, ఎందుకు? ఎక్కువ పని చేస్తే అరే మన జీవితాన్ని ఎందుకు ఇచ్చాడు, మనం ఎన్ని గంటలు పని చేయాలి, ఎందుకో చేస్తూ ఉంటాడు. లాంగ్ అండ్ అన్ప్రెడిక్టబుల్ వర్క్ అవర్స్, అసలు ఎన్ని గంటలు పని చేయాలి, చేస్తూనే ఉంటాడు. అదేం చేస్తుంది మన లోపల కాల్ చేస్తుంది బర్న్అవుట్ అండ్ ఫ్రస్ట్రేషన్. అంటే ఒక విధమైనటువంటి ఎంత నిరుత్సాహం తన మీద తానే. కాబట్టి ఫస్ట్ స్టేజ్ ఏంటి అంటే స్ట్రెస్, ఒత్తిడి. మొట్టమొదటి స్టేజ్ మెంటల్ టెన్షను, ఒక సిచ్యుయేషన్, కష్టమైన సిచ్యుయేషన్ వస్తే అది మొట్టమొదటి దశట. ఇంకా రెండవ దశ ఏంటి అంటే బర్న్అవుట్, కాలిపోవడం. నో ఎండ్ ఇన్ సైట్. ఎట్లా ఉంటుందంటే ఆఫీస్లో కూడా ఉంటాం కదా, ఎలా ఉంటుంది అని అంటే, అరే అందరూ బిజీగా ఉన్నారు, నా మీదనే ఇంత పని పడింది, అరే పొరపాటున మనం వేరే వాళ్ళని అడగొచ్చు కదా, బాబు మాకు హెల్ప్ చేయండి అని. వీడే చేసుకుంటూ పోతాడు, చెయ్యలేడు, అలసిపోతాడు, బీపీ వస్తుంది, అన్నీ వస్తాయి. సో దట్ ఈస్ కాల్డ్ ది బర్న్అవుట్. ఓకే, కాబట్టి ఒకరు చూస్తూ ఉంటాం, ఎంతో మంది నిజంగా ఉదయం పూట కానీ ఈవినింగ్ కానీ సిట్టింగ్స్కి వస్తారు, సిట్టింగ్స్ తీసుకుంటారు. వాళ్ళు ఎంత రిలీవ్ అవుతారు అని అంటే సిచ్యుయేషన్లో, ఆ బర్న్అవుట్ సిచ్యుయేషన్ అని అంటే అది నిజంగా పూర్తిగా మైండ్ పూర్తిగా పని చేయనటువంటి సిచ్యుయేషన్. అంటే స్ట్రెస్ కంటే చాలా విపరీతమైనటువంటి సిచ్యుయేషన్ ఉంది కదా, అది పూర్తిగా క్లియర్ అవుతుంది అనేది దీంట్లో ఉండేటువంటి భావం. నెక్స్ట్ స్లైడ్ బ్రదర్. ఇంకోటి నెక్స్ట్ స్లైడ్ బ్రదర్, ముందుగా అది ఎనికెళ్ళండి. ఇంకోటి ఆయన ఏమంటాడు, ఎపిజెనెటిక్ మాడ్యులేషన్. ఇది కొత్త సబ్జెక్ట్. మాస్టర్ గారు ఆయన బుక్స్ ఉన్నాయి కదా, హార్ట్ఫుల్నెస్ వే, ఇంకొకటి డిజైనింగ్ డెస్టినీలో దీని గురించి చాలా గొప్పగా చెప్తారు. అసలు మనం మామూలుగా జెనెటిక్స్ అంటే ఏంటి? జన్యుపరంగా పుట్టినప్పుడు వారసత్వంగా మన తల్లిదండ్రుల నుంచో ఎక్కడి నుంచో వంశ పారంపర్యంలో ఎన్నో డిసీజెస్ ఉండొచ్చు, ఎన్నో ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. కొందరికి డయాబెటీసో, కొందరికి ఇంకోటో, కొందరికి అంగవైకల్యమో, ఇవన్నీ ఉంటాయి. దట్స్ ఆల్ ఓకే. కానీ ఇంకోటి ఎపిజెనెటిక్స్ ప్రాబ్లమ్స్ అంటాడు. అసలు ఎపిజెనెటిక్స్ అంటే ఏంటి అని అంటే, ఏదో బాగానే వచ్చావు, బాగానే పుట్టావు, నీకు ఎటువంటి ఇష్యూస్ లేవు. అయితే మనం ఏం చేస్తాం ఈ జీవితంలో, మన స్ట్రెస్
ఒత్తిడి, మన బర్న్అవుట్ పూర్తిగా కాలిపోయిన తెచ్చుకొని మనం ఎన్నో సమస్యలు తెచ్చుకుంటాం మన లోపల. అది ముందుగా ఏమైనా రాశారా? నీ జన్యుపరంగా ఏమైనా ఉందా? కాదు. నేను ఒక హాస్పిటల్కి వెళ్ళా. సో అక్కడికి ఒక అమ్మాయి వచ్చింది. సో ఆమె మ్యాక్సిమం 35-36 ఉంటుంది. సో ఆమె చెప్తూ ఉంది, నాకు డయాబెటీస్ ఉంది సార్, నాకు బీపీ ఉంది, ఇది అని అన్ని చెప్తూ ఉంది. డాక్టర్ మా ఫ్రెండ్ కాబట్టి ఆయనతో మాట్లాడుతూ ఉంటే ఆమెను అడిగితే, ఎందుకమ్మా ఇలా, మీరు చూస్తే చాలా యంగ్గా ఉన్నారు అంటే, నేను కంప్యూటర్ జాబ్ చేస్తున్నానండి, ఏంటో అది వర్క్ అది ఎప్పుడు వస్తుందో తెలియదు, అసలు టకటకా ఇమ్మంటారు, అసలు వేరే వాడు ఎవడు హెల్ప్ చేయడు, సో అలా ఉంది అంటే. ఈ ఏజ్లో ఉంటే ఎలా అమ్మా ఇలా, ఇంకా వయసు ఉంది కదా ఇంకా వెళ్ళాలి అంటే, లేదు సార్ మేమంతా చాలా తొందరగా రిటైర్ అయిపోతామో, తొందరగా మేము ఇంకా తమాషగా ఆ బాధలో కూడా తొందరగా ఇంకా బయకి వెళ్తామో తెలియదు అనింది. కాబట్టి ఎపిజెనెటిక్ అని అంటే జన్యువులను మనం పుట్టిన దాన్ని కాక మనంతకు మనంగా ఏర్పరచుకున్నది. సో దాన్ని మనం మాడ్యులేట్ చేసుకోవచ్చు అని అంటే, దానికి మనం మన యొక్క సాధన, మన యమనియమాలు, మన ఎక్సర్సైజెస్ ఇవన్నీ కూడా మనంతకు మనంగా ప్రయత్నం చేయాల్సిందే కదా. అవి ఆటోమేటిక్గా జీన్స్ను దాటి, డిఎన్ఏను దాటి మన లోపల ప్రభావితం ఇస్తాయి అనేది మనం బేసిక్గా అర్థం చేసుకోవాలి. చూద్దాం ఏం రాశారు, చూద్దాం. సో ఇది కూడా ట్రాన్స్మిషన్ ద్వారా అవుతుంది అంటున్నారు. నిజంగా ఇట్లా గన మనం బయటకు స్ప్రెడ్ చేస్తే మొత్తం అంతా హాస్పిటల్స్ బదులు మన యొక్క మన 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 ధ్యాన కేంద్రాలు, ప్రిసెప్టర్స్ కు టైం దొరకదేమో అనిపిస్తుంది. ఓకే, జస్ట్ ఎ జోక్. సో ఎపిజెనెటిక్ మీన్స్ బియాండ్ జెనెటిక్ ఆఫ్ ది ట్రెడిషనల్ జెనెటిక్ మెకానిజం ఆఫ్ ఇన్హెరిటెన్స్. ఎపిజెనెటిక్స్ అంటే ఏంటి? వారసత్వపరంగా వచ్చేటటువంటి జన్యుపరమైనది కాకుండా సాంప్రదాయబద్ధంగా ఇది జన్యువులను దాటి అంటున్నాడు. ఎపిజెనెటిక్స్ is a study of how cells control gene activity without changing the DNA sequence. Epi means or above in Greek, and epigenetic describes factors beyond the genetic code. DNA, deoxyribonucleic acid, is the hereditary material in humans and almost all other organisms. ఆయన చెబుతూ ఎపిజెనెటిక్స్ అంటే ఏంటి అని అంటే, మనలో డిఎన్ఏ టచ్ చేయదు. డిఎన్ఏ అంటే ఏంటి? మనం పుట్టినప్పుడు వారసత్వంగా ఉండేటువంటి ఒక యాసిడ్ మన లోపల ఉంది. కాబట్టి అదేం చేస్తుంది, ఆ డిఎన్ఏ అనేది మన లోపల వారసత్వంగా వచ్చే కష్టాలు, బాధలు, రోగాలు అవన్నీ కలిగి ఉంటుంది. కానీ ఇక్కడ ఎపిజెనెటిక్స్ లో ఏమవుతుంది అంటే, మనం చేసే యాక్టివిటీ, మనం చేసే పని మన న్యూరాన్స్ మీద పనిచేస్తుంది, మన సెల్స్ మీద పనిచేస్తుంది, మన జీన్స్ మీద కాకుండా మన మీద పనిచేస్తుంది. జీన్స్ ద్వారా కాకుండా అది మన లోపల వచ్చేటువంటి ఎన్నో, అది సమస్యలు ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు. ఈనాడు ఆయన చెబుతూ, ఎపిజెనెటిక్స్ as an emerging area of scientific research that shows how environment influences people and children's experiences actually affect the expression of their genes. చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇది సైంటిఫిక్ గా ఉండొచ్చు, కానీ కొన్ని మనం బుర్రలో వేసుకుంటాం సబ్ కాన్షియస్ లో. ఆయన చెబుతూ, ఈనాడు జీన్స్ దాటినటువంటి ఎపిజెనెటిక్స్ అనేది ఏం చెబుతుంది అని అంటే, వాతావరణం మన మీద ఎటువంటి ప్రభావాన్ని కలిగిస్తుంది. పర్యావరణం, కాలుష్యం, ఎన్నో అలవాట్లు, నీరు సరిలా, సో గాలి సరిలేదు, ఇవన్నీ కూడా. తర్వాత మనంతకు మనంగా మనం చేసే చెడు అలవాట్లు, రాత్రి నిద్రపోం, పగలు, అసలు ఆ డిఫరెన్స్ అనేది మనకు తెలియదు. ఇవన్నీ ఉన్నాయి కదా. అంటే పర్యావరణం అనేది మన మీద ఎటువంటి ప్రభావం ఇస్తుంది అంటే, పర్యావరణం మన మీద, ఇంకా పిల్లల మీద మనం చెప్పలేం కదా. ఎన్నో నార్కోటిక్స్, మత్తు పదార్థాలు కదా వాతావరణంలో, ఇవన్నీ కూడా. సో మన యొక్క జీన్స్ అన్ని దాంట్లను అది అఫెక్ట్ చేస్తుంది అని అంటున్నారు.
Epigenetic process are natural and essential to many organism functions, but if they occur improperly, there can be major adverse health and behavioral effects. There are problems of stress, quality sleep, and psychological well-being. కాబట్టి పర్యావరణం, నీ చుట్టూ ఉండే వాతావరణం, నీ ఫ్రెండ్స్ ఇవన్నీ సరిగా లేకపోతే ఇంప్రాపర్, నీకు ఎపిజెనెటిక్ పర్యావరణపు ఆ ఎఫెక్ట్ అనేది మనల్ని అఫెక్ట్ చేస్తుంది అని అంటున్నారు. దీని ద్వారా ఏమొస్తుంది? మన లోపల స్ట్రెస్ ఉండొచ్చు, ఓకే, తర్వాత నిద్ర లేమి ఉండొచ్చు, మానసికంగా ఎప్పుడు ఏదో ఒక సమస్యలో ఉండొచ్చు. ఒక 2 minutes. Incorrect epigenetic marks can result in birth defects, childhood diseases, or symptoms of disease in other interiors of life. ఇంకా చెప్తున్నాడు, అమ్మాయి అబ్బాయి నిజంగా వాళ్ళు సరైన విధంగా ఎప్పుడు కలయాలి, ఎప్పుడు కలయకూడదు. సో ఈ పర్యావరణం అనేది నిజంగా చెప్పాలి అని అంటే ఎన్నో బర్త్ డిఫెక్ట్ చూస్తున్నాం. ఏదనం ఈనాడు పుట్టే బిడ్డలు ఎలా ఉన్నారు, ఎందుకు ఇన్ని వంకరల్లో ఉన్నారు, చిన్నపిల్లలకి ఎన్ని రోగాలు వస్తున్నాయి, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. అయితే ఆయన చెబుతూ, ఎపిజెనెటిక్ మెకానిజం ఆల్సో రెగ్యులేట్ డెవలప్మెంట్ అండ్ అడాప్టేషన్ డ్యూరింగ్ ద లైఫ్ ఆఫ్ అన్ ఆర్గానిజం అండ్ దర్ ఆల్టరేషన్స్ మే రిజల్ట్ ఇన్ వేరియస్ డిజార్డర్స్ సచ్ యాజ్ క్యాన్సర్. ఇంకా చెప్తూ క్యాన్సర్ కూడా రావచ్చు అని అంటున్నారు. అని చెబుతూ, correct epigenetic changes can be passed on from one generation to another, potentially shaping the health and development of future offspring. అయితే మనం పర్యావరణాన్ని కన్నా సరిగా తీసుకుంటే మనం ఈ ఎపిజెనెటిక్స్ నుంచి వచ్చే ఆ తప్పుడు దోవలనంతా కూడా మళ్ళా ఎపిజెనెటిక్స్ ద్వారానే మనకు సరైన అలవాట్లు యమ నియమ ఆసన ధ్యానము ద్వారా మనం చేసుకోవచ్చు అని అంటున్నారు. ఓకే ఓకే ఇప్పుడు మనం ఒక చిన్న కథ చెప్పుకొని, కొంచెం ఒక 2 minutes ఎక్కువ అయింది, కథ చెప్పుకొని ముందుకెళ్తాం. ఓకే ఓకే దీన్నే మనం ది స్టోరీ టైం. ఓకే ఇది ఏంటి అని అంటే చాలా గొప్ప స్టోరీ. వెన్ ఐ వాక్ అనేది దీని యొక్క ఇది. నేను నడిచినప్పుడు నడుస్తాను. చూద్దాం ఇదేంటో, చూద్దాం, తొందరగానే ముగిస్తాం. కొన్ని ఏండ్ల కిందట హిమాలయాల్లో ఒక బౌద్ధ సన్యాసి ఉండేవాడు. బుద్ధ సన్యాసి ఉండేవాడు. ఆయన అక్కడ ఒక మఠం, ఆరామం అంటాం కదా, ఏర్పరచుకుని ఉండేవారు. అప్పటికి ఇప్పటికీ అందరికీ శాంతి కావాలి కదా, అందరూ ఆయన దగ్గరికి వెళ్ళేవారు. ఆ వాతావరణం అంతా ఎట్లా ఉండేది అని అంటే పూర్తిగా మంచు పర్వతాలతో, ఎక్కడ చూసినా ఆనందమైనటువంటి గాలి, తర్వాత కొద్దిగా అది ఆహ్లాదన కలిగించే ఆ సూర్యకిరణాలు, మంచి వాతావరణం, ఇవంతా ఉండేది. ప్రజలు ఆయన దగ్గరికి శాంతి కోసం వెళ్ళేవారు. ఆయన దగ్గరికి పోతే ఏదో ఒకటి చెప్తాడు. అయితే అక్కడ చుట్టూ జంతువులున్నా మిగతా ఏమన్నా పట్టించుకోకుండా కొండ పైకి ఎక్కి టెర్రైన్స్ నుంచి కింది నుంచి అక్కడ పైకి వెళ్ళేవారు. సో ఆయన దగ్గర పోయి కూర్చునేవారు. కూర్చుంటే వాళ్ళకేదో ఉండేది. కానీ సమస్య ఎక్కడంటే ఆయన పోయిన తర్వాత ఆయన ఎక్కువ మాట్లాడేవాడు కాదు. దాంతో వీళ్ళు విసిగెత్తి వెళ్ళిపోయేవారు. ఎందుకు అనంటే ఆ బౌద్ధ సన్యాసి ఎక్కువ మాట్లాడేవాడు కాదు. వచ్చిన వాళ్ళను అలా చూసి ఉండేవాడు. అలా ఉండేది. అయితే ఆ బౌద్ధ సన్యాసిని కన్నా చూస్తే ఆయన ముఖంలో ఎంతో ప్రశాంతత, ఆ కన్నుల్లో ఒక ప్రకాశం ఉండేది. ఇట్లా ప్రజలు వచ్చేవారు, వెళ్ళేవాడు. ఆయన చూస్తే ఎంత ఇన్నోసెంట్ అంటే అంత ఇన్నోసెంట్, అమాయకంగా ఉండేవారు. ఒక టూర్ ఏమైంది, ఒక 11 మంది, ఒక గ్రూప్ స్టూడెంట్స్ అంతా కూడా, దాంట్లో మీరా అనే అమ్మాయి ఓ లీడర్ అనుకుందాం ఉండేది. వాళ్ళందరూ ఆయన దగ్గరకు వచ్చారు.
వాళ్ళు ఏంటి అని అంటే, అరే ఈ పెద్ద ఆయన ఉన్నారు, ఎట్లయినా ఈయన దగ్గర ఎటువంటి తత్వం ఆయన చెబుతారో, మనల్ని ఎట్లా ముందుకు తీసుకెళ్తారో అనే దానికోసం ఆయన దగ్గరికి వచ్చి కొద్ది రోజులు ఉంటారు. ఆ బుద్ధ సన్యాసి గమనిస్తూ ఉంటాడు వీళ్ళను. అరే వీళ్ళు చూస్తే చాలా ముందు ఏదో తెలుసుకునే దానికోసం వచ్చారు, క్వశ్చనర్స్ గా, క్వశ్చన్ లేని దానికోసం వచ్చారు, కానీ ఇప్పుడు చూస్తే వీళ్ళు అన్వేషకులు, సీకర్స్ అనుకున్నారు. కాబట్టి వాళ్ళ దగ్గర కూర్చునేవాడు, వీళ్ళు ఆయనతో మాట్లాడేవారు, ఆయన ఎన్నో విషయాలు చెప్తూ ఉండేవాడు. కానీ ఆయన చెప్పడంలో అదే సమస్యకు పరిష్కారం అనేది ఇంకా వీళ్ళకి దొరకదు. సరే సాయంత్రం పూట ఆయనతో పాటు చెట్టు కింద కూర్చునేవారు, ఎంతో ప్రేమగా వీళ్ళందరికీ ఆయన చూసుకునేవారు. తరువాత కొందరు దూరంగా, కొందరు ఆయన దగ్గరగా కూర్చుని ఆయనతో మాట్లాడేవారు. ఇలా చేస్తూ ఉండేవారు. అయితే 2 రోజులు జరిగింది, 3 రోజులు జరిగింది, 4 రోజులు జరిగింది. వాళ్ళలో ఉండే ఆ గ్రూప్ లో ఉండే ఒక అమ్మాయి, మీరా అనే అమ్మాయి ఆయన దగ్గరికి వెళ్ళి గురుదేవా, నాకు ఒక ప్రశ్నకు సమాధానం ఇవ్వండి అని అడిగింది. ఏంటమ్మా అని అంటే, మీరింత ప్రశాంతంగా కనపడుతున్నారు కదా, మీ ముఖం ఇంత ప్రశాంతత ఉంది కదా, ఈ ప్రశాంతతకు కారణం ఏంటి? ఈ ప్రశాంతతకు కారణం ఏంటి అని అడిగింది. అంటే ఆయన చిరునవ్వు నవ్వి, ఏమి, వెన్ ఐ వాక్ ఐ వాక్, నేను నడిచేటప్పుడు నడుస్తాను అని వెళ్ళిపోయారు. అని ఆయన లేచారు. వీళ్ళందరూ దగ్గరికి వెళ్ళారు, ఇంకా ఆయన ఏమైనా చెప్తారేమో అని. లేదు, ఆయన లేచి వెళ్ళిపోయారు. ఆ రోజంతా వాళ్ళకి నిద్ర పట్టలేదు. ఏంటిది, మరి నేను నడిచేటప్పుడు నడుస్తాను, ఏంటి దీంట్లో ఏముంది, ఇదేమన్నా ఒక వేదాంతమా, బ్రహ్మసూత్రమా అనుకున్నారు. చాలా డిసప్పాయింట్ అయ్యారు. అయినా కానీ ఏదో ఉంది ఆయన చెప్పడంలో అని అనుకున్నారు. తర్వాత మరుసటి రోజు కూడా ఆయన దగ్గరికి వెళ్ళారు. మామూలుగా ఆయనతో కూర్చొని, తర్వాత అక్కడ అరణ్యంలో చెట్లంతా ఉంటుంది కదా, సో అక్కడికి వెళ్తే ఆయన అక్కడికి వెళ్ళారు, అడవిలోకి. ఆయన వీడ్స్ అంటాం కదా, అంటే మనం ఏమంటాం, మన ఎక్కడ కలుపు మొక్కలంతా తీస్తూ ఉన్నారు ఆ గార్డెన్ లో. తీస్తూ ఉంటే వీళ్ళు కూడా ఆయనతో పాటు కలుపు మొక్కలు తీస్తున్నారు. అయితే ఆయనకు అర్థమవుతుంది, ఏదో వాతావరణం వేడిగా ఉంది, వీళ్ళు ఏదో అడగాలనుకుంటున్నారు అని. సో ఆయన ఏం చేశాడు, వాళ్ళు అడగలేదు, ఆయన ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి, అమ్మా నువ్వు ఏం చేస్తున్నావు ఇప్పుడు అని అడిగాడు. అంటే మీరు చూస్తున్నారు కదా గురువు గారు, నేను కలుపు మొక్కలు తీస్తున్నాను అన్నాడు. అంతేనా, ఇంకా ఏమైనా చేస్తున్నావా అని అడిగాడు. లేదు, మేము ఒక ప్రశ్న అడిగాము శాంతిని గురించి, మీరు చెప్పారు నేను నడిచేటప్పుడు నడుస్తాను అనేది, నాకేమో అర్థం కావడం లేదు, అది కూడా నా లోపల ఉంది అని అన్నా. సరే ఇంకా ఏమైనా ఆలోచిస్తున్నావా అని అంటే, ఈ దినం రాత్రి నాకు భోజనం ఏముంటుందో, ఏమేమి ఐటమ్స్ ఉంటాయో అది కూడా నా లోపల మెదులుతూ ఉంది అని అంటుంది. అప్పుడు సన్యాసి చెప్తాడు నవ్వుతూ కొంటెగా, ఏమని చెప్తాడు అని అంటే, వెన్ ఐఎమ్ ప్లకింగ్ వీడ్స్, ఐఎమ్ ప్లకింగ్ వీడ్స్, నేను కలుపు మొక్కలు తీసేటప్పుడు కలుపు మొక్కలు తీస్తూ ఉంటాను అనేసి వెళ్తాడు. అంటే అది ఎప్పుడైతే విన్నారో వాళ్ళ లోపల ఒక విధమైనటువంటి ఉత్సాహం, ఒక విధమైన సమస్యకు పరిష్కారం, వాళ్ళు డాన్స్ చేయడం మొదలు పెడతారు. అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. మనకేమర్థమైంది అని అంటే, ఆయన గన పరిశీలిస్తే ఆ బుద్ధ ఆయన్ను, ఎప్పుడైతే ఆయన ఆ కలుపు మొక్కలు తీస్తున్నాడో ఎంత ఇంటెన్సిటీతో, ఎంత తీవ్రంగా దాని మీదనే దృష్టి పెట్టి తీస్తూ ఉంటాడు. నడిచేటప్పుడు దాని మీదనే ఉంటాడు. మెడిటేషన్ చేసేటప్పుడు పూర్తిగా మెడిటేషన్ మీదనే ఉంటాడు, వేరేది ఉండదు. మల్టీ టాస్కింగ్ అనేది ఉండదు. కాబట్టి వాళ్ళ లోపల అందరికీ ఆనందం వేస్తుంది. అరే ఈనాడు ఎటువంటి పరిస్థితి, ఇంతవరకు మనం చంచలంగా ఉండేవాళ్ళము, ఇప్పుడు మనకు ఎగ్జైట్మెంట్, ఉత్సాహం వచ్చింది, ఉత్సాహం నుంచి ప్రశాంతత వచ్చింది అని. అంటే దీంట్లో అర్థం ఏంటి అని అంటే,
మనం చూస్తూ ఉంటాం కదా, మనం పుస్తకాలు పట్టుకొని ఉంటాం, ఇంకో చోట ఆలోచిస్తూ ఉంటాం. అవునా కదా? తర్వాత కాఫీ తాగుతూ ఉంటాం, పేపర్ చదువుతూ ఉంటాం. ఇది అందరికి ఉండేదే కదా! ఒక పని ఒకే తూరి చెయ్యం. ధ్యానం చేస్తూ ఉంటాం, ఒక పక్క సెల్ మోగితే ఆ పక్క చూస్తూ ఉంటాం. సో, ఒక పని కాదు గదా మనకు. అన్ని పనులు కావాల్సిందే. కదా! మల్టీ టాస్కింగ్. తరువాత డ్రైవ్ చేస్తూ ఉంటాము, సెల్ ఫోన్ వింటూ ఉంటాం. అవునా కదా? టీవీ చూస్తూ ఉంటాము, ఇంకొక పని చేస్తూ ఉంటాం. కాబట్టి ఇది సరైంది కాదు. నీవు ఎప్పుడైతే వెన్ ఐ వాక్, ఐ వాక్. ఒక పని చేసేటప్పుడు ఆ పనిలో సంపూర్ణ నిమగ్నత. అదే దాజీ అంటారు కదా! నీవు గ్లాస్ తీసి ఇక్కడ పెడుతున్నావు అనంటే, నువ్వు ఎటువంటి అవేర్‌నెస్‌తో పెడుతున్నావు అనేది వాళ్ళకర్థమయ్యి, వాళ్ళు చాలా సంతోషిస్తారు అనేది దీంట్లో భావం. చూద్దాం దీంట్లో ఎంతవరకు అర్థమైందో. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ.